ఉండవచ్చు, కానీ నీ మాటకు విలువిచ్చి వినేవాడు ఒక్కడున్నాడో ఆయనే నేను ప్రకటించే ప్రభు అయినా యేసుక్రీస్తు. కాబట్టి ఆయనతో మాట్లాడడానికి, నీ కష్టాన్ని, నీ బాధను, నీ కన్నిటిని ఆయనతో పంచుకోవడానికి ఎప్పుడు వెనుకంజ వెయ్యటో. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను అని వాగ్దానం చేశాడు ప్రభు అయిన యేసు. కాబట్టి మొరపెట్టు, నా దేవుడికి త్వరలో జవాబు ఇవ్వబోతున్నాను. యాకోబు నీవు నాకు దావీదంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా నేను ప్రార్థన చేస్తాను, నీకే ప్రార్థన చేస్తాను. ఎవరికి చెప్పుకోను ప్రభు నా సమస్య, ఎందుకని ఎవరికి చెప్పిన నా సమస్య వింటారేమో కానీ ఆ సమస్యను పరిష్కరించడం మాత్రం ఒకరికి సాధ్యం కాదయ్యా. మన ప్రభువుకున్న ప్రత్యేకత ఏంటంటే ఆయన వింటం మాత్రమే కాదు, విని ఈ సమస్యకు పరిష్కారము దయచేసే దేవుడు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను ప్రార్థిస్తాను. ఈరోజు ఒక తీర్మానం తీసుకో, ఏకాంతముగా ఒంటరిగా వచ్చి. కొన్నిసార్లు నాతో విజిటింగ్ అవర్స్ లో వచ్చి నాతో ఏదైనా చెప్పాలనుకున్నాను.